పని చేయాలంటే దాంట్లో నిపుణత్వం ఉండాలి. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ వృత్తి చదివినట్టు. ఇప్పుడు తిరుమల లాంటి ఒక క్లిష్టమైన ఎన్నో ఆచార వ్యవహారాలతో కూడిన వ్యవహారాన్ని జడ్జి చేసే పెద్దలు ఆగమాన్ని తెలుసుకుని ఆగమాన్ని అవపోసన బట్టి ఉండాల్సిన అవసరం లేదా? అధికారులు కూడా అంటే ఇప్పుడు నేను ఇంకొంచెం స్ట్రైట్గా అడుగుతాను. స్వామివారికి నిద్రే ఉండటం లేదు, 4 గంటల నుంచి ప్రారంభం అవ్వాల్సిన పని 2 గంటల నుంచే ప్రారంభమైంది అని ఒక్కోసారి మేము పేపర్లో చదువుతూ ఉంటాం సామాన్య మనుషులది. ఇవన్నీ అసంబద్ధం, ఇవన్నీ జరగకూడదు అని మీ బోటి పెద్దలు కూడా అంటున్నారు. ఇవి నిర్దేశిస్తున్న వాళ్ళకి బహుశా ఈ ఆగమం పట్ల తెలియకపోవటం వల్లే కదా జరుగుతూ ఉండొచ్చు. దాని మీద ఏమంటారు? వీరికి అధికారులకు వారి విద్యార్జనలో భాగంగా వారికి ఎలాంటి బోధన చేస్తారంటే, మీరు పాలించడానికే పుట్టారు, మీరే సర్వాధికారులు, మీరు చెప్పినట్లే జరగాలి, మీకు తెలియని విషయం లేదు, మీకు ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు. అలాంటి మనస్తత్వంతో ఈ అధికారులు వస్తారు. కాబట్టి వారికి ఇప్పుడు నేను అధికారికంగా కూడా ఆగమ శాస్త్ర సలహాదారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. నేను సలహా ఇవ్వాలి, నేను చెప్పింది దేవాలయంలో జరగాలి, నేను వద్దన్నది జరగకూడదు. ఇందులో నేను అనేది ఆగమశాస్త్రం. ఆగమశాస్త్రం ఏది చెయ్యాలంటుందో అదే జరగాలి దేవాలయంలో. ఇది జరగకూడదు, ఇది అపచారం, దీనివల్ల ఇలాంటి పాపాలు సంభవిస్తాయి, వీటి పర్యవసానాలు ఇంత ఘోరంగా ఉంటాయని ఆగమశాస్త్రం చెప్తుంది. కాబట్టి దాన్ని చేయవద్దని నేను చెప్తాను. ఇది అధికారులకు రుచించదు. ఎందుకంటే మనకు సమాజంలో అర్చకులంటే ఒక హీనమైన ఒక దృష్టి ఉంది సమాజంలో. వీరు బడుగు బాపలు, వీరికి ఏమీ తెలీదు, వీరికి సంఘంలో ఎటువంటి గౌరవం లేదు, వీరు ఏదో యాచక వృత్తిలో ఉన్నవారు అనే విధంగానే ఒక ప్రబలమైన అభిప్రాయం ఉండడం వల్ల అధికారులందరూ కూడా ప్రతి అర్చకుడిని అలాగే ఆ దృష్టితోనే చూస్తారు. అది వెంకటేశ్వర స్వామి వారి అర్చకులైనా సరే, లేకపోతే అమ్మవారి అర్చకులైనా సరే, శివాలయంలో అర్చకులైనా సరే, ఆ దృష్టిలోనే వాళ్ళు చూస్తారు. కాబట్టి ఏ అధికారి కూడా ఒక వైఖానస ఆగమంలో నిష్ణాతుడు చెంది అర్చకత్వంలో కొన్ని దశాబ్దాలుగా ఉండి అన్ని కైంకర్యాల విషయాలు, అందులో తిరుమల దేవాలయంలో కొన్ని ఆగమశాస్త్రమైన ప్రక్రియల్లో మిగిలిన దేవాలయాల్లో లేని కొన్ని ఆచారాలు ఉన్నాయి. చాలా శుచిగా, చాలా భయంతో స్వామివారి కైంకర్యాలు మేము చేస్తుంటాం. స్వామివారిని ముట్టుకోవడం మొదలుకొని ఎవరు స్వామివారిని మూల బేరాన్ని ఎవరు తాకగలరు, దానికి వారు అనుసరించాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్దలు ఎలా పెట్టారో అలాగే ఈరోజు వరకు కూడా చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ తెలిసిన ఒక ఆగమ సలహాదారు ఇచ్చే సలహాలను వీళ్ళు అధికారులు పాటించరు. వారికి ఎప్పుడు ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఈరోజు ఎన్ని వేల మంది భక్తులు వచ్చారు, ఎన్ని వేల మందిని బయటకు తోసేసాం, వారికి తృప్తిగా దర్శనం అయిందా లేదా అనేది నాకు అక్కర్లేదు. ఈరోజు నేను 80,000 మందిని క్లియర్ చేశాం, 90,000 మందిని క్లియర్ చేశాం. నాకు ముందున్న అధికారి 60,000 మందికే చేశాడు, నేను 80,000 మందికి చేశాను. నాకు ముందున్న అధికారి 1,00,000 లడ్డూలు తయారు చేశాడు, నేను 2,00,000 లడ్డూలు తయారు చేస్తున్నాను. అది ఎలా తయారు చేస్తున్నావు, ఎక్కడ తయారు చేస్తున్నావు, ఎవరి చేత తయారు చేస్తున్నావు, అది ఎలా వినియోగిస్తున్నావు, అది నీకు అక్కర్లేదు. నాకు కావాల్సింది ఒక పబ్లిసిటీ, నన్ను గురించి నేనే శభాష్ అని చెప్పుకోవాలి.
కాబట్టి 80,000 మంది కొండపైకి వచ్చారంటే 80,000 మందిని రాత్రి ఏకాంత సేవ లోపల వాళ్ళని గుడి లోపలికి తోసి గుడి నుంచి బయటకు నెట్టేయాలి. వారికి దర్శనం అయిందా లేదా నాకు అక్కర్లేదు. స్వామివారికి ఏకాంత సేవ సమయానికి జరిగిందా లేదా నాకు అక్కర్లేదు. ఈ 80,000 మంది పూర్తయిన తర్వాతే స్వామివారికి ఏకాంత సేవ జరగాలి. ఇలాంటి ప్రవృత్తితో వచ్చే అధికారుల వల్ల స్వామివారికి అపచారం జరుగుతుంది. అపచారం జరగడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం పోతుంది. స్వామివారికి అనుగ్రహం లేకపోవడం వల్ల వచ్చిన భక్తులకు ఎటువంటి ప్రయోజనం కలగదు. దీనివల్ల మహాపాపాలు సంభవిస్తూ ఉంటాయి. స్వామివారి యొక్క ఆగ్రహం వల్ల ఎన్నో ఉత్పాతాలు సంభవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పాలకులకి యశోనాశనం, వంశనాశనం ఇవన్నీ జరుగుతాయనేది ఆగమశాస్త్రంలో చెప్పబడింది. ఇది ఎన్నోసార్లు నేను హెచ్చరిస్తూనే ఉంటాను. కానీ కలియుగ ధర్మం ఎవరు వినరు.